జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మ నాన్న ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. రేపు శివ పార్వతుల కళ్యాణం నిర్వహించి సాయంత్రం 7 గంటలకు కాశీ పురోహితులతో గంగా హారతి నిర్వహించనున్నారు. ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఉత్సవాలు నవంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా పంచ మహాయాగాలు, ఏకాదశ రుద్ర, లక్ష్మీ గణపతి, చండీ మృత్యుంజయ, సుదర్శన యాగాలు విశేషంగా నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలిపారు. చాలా మంది బీద వాళ్ళు భోజనాలు చేస్తారు. గరీబులకు చాలా మందికి భోజనాలు చేస్తున్నారు. వాళ్ళకందరికి భోజనాలు చూసి మాకు చాలా సంతోషమైంది. మళ్ళీ ఇక్కడ యాగాలు కూడా చాలా మంచిగా నడుస్తుంది. ఈ రోజు ప్రొద్దున నుంచి మేము చూస్తున్నాము. గృహప్రవేశం కూడా, అది ప్రాణ ప్రతిష్ఠ కూడా చాలా మంచిగా జరిగింది, బ్రహ్మాండంగా. మాకు చాలా సంతోషం ఉంది. మాకు ఎంత తోచింది అంత ఇచ్చినాం, మళ్ళీ ఎంత తోస్తే అంత ఇవ్వగలదు, అలా ఏం లేదు. శంకర్ గారు పని చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా చేస్తున్నారు శంకర్ గారు. कहीं भी अच्छे काम हुए तो उनको इच्छा रहती कि वो देना दान धर्म, इसीलिए यहाँ पे फर्स्ट टाइम आए, शंकर अन्ना से मिले, फिर वो इनके काम से बहुत तृप्त होके इनको दिए अन्नदान, अम्मा अन्नदानम में दिए। फिर इनको इच्छा हुई कि मंदिर करना बनवाना, तो वो लोग मंदिर बनवाए। तो बस शंकर अन्ना के साथ इनको भी बहुत सपोर्ट है। श्रावणी, इन दोनों को, इन लोगों से बहुत अटैच है। శ్రీ శంకర్ గురూజీగా పేరు ఈ రోజు నవంబర్ 1వ తారీఖుగా నామకరణ అయింది. గట్టు శంకర్గా 15 సంవత్సరాలు మానవ సేవలో తరిస్తూ దిక్కుముక్కు లేని అనాథల కోసము 15 సంవత్సరాలు అందరి సహాయ సహకారాలతోటి నీతి నిజాయితీగా ధర్మంగా నేను సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాను. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మరి ఇప్పుడు అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో 600 మంది అనాథలు ఉన్నారు. నేను ప్రతిరోజు నిరంతరంగా నేను సాధన చేస్తూ భగవంతుని కోరుకునేవాడిని. భగవంతుడా, 1-2 పిల్లల కోసమే ఎన్నో కష్టాలు పడుతున్నాం మనము. మరి 1-2 కదా 600 మంది పిల్లల్ని అప్పచెప్పావు, మరి ఏంటి స్వామి ఎందుకు అప్పచెప్పావు అని చెప్పి నేను ఆ స్వామిని అడిగినప్పుడు, ఆ స్వామి నాకు నిజంగా నేను చాలా బాధపడేవాడిని. 2 పిల్లల కోసమే బాధపడతాం, 600 మంది రేపు నాకేమైనా అయితే ఏంటి స్వామి, ఎల్లకాలం నేను బతికేవాడిని కాదు, నాకేమైనా అయితే ఏంటి స్వామి అన్నప్పుడు, పుణ్యలింగేశ్వర స్వామిగా నేను నవంబర్ 1వ తారీఖు నాడు వస్తా ఉన్నాను.